హలో పీపుల్. ఇక్కడ కెనడాలో మన ఇండియన్ ఫుడ్ చాలా దొరుకుతుంది. కాకపోతే అన్నీ ఇలాగా గడ్డకట్టి ఉంటాయన్నమాట. సో మీకు చూపిస్తాను రండి. అసలు ఇది చూసిన తర్వాత వాల్మార్ట్లో ఏంటి ఇన్ని ఐటమ్స్ని ఇలా ఫ్రోజ్ చేసి ఇన్ని రోజులు స్టాక్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చా అని అనిపించింది నాకు. చపాతీలు, నాన్స్, తందూరి నాన్స్, బటర్ నాన్స్ అండ్ ఆలూ పరాటా, ఆనియన్ పరాటా, గులాబ్ జాములు, రస్మలై ఇవన్నీ ఉన్నాయి. ఇవేంటంటే షెల్ఫ్ లైఫ్ వీటికి చాలా డేస్, మంత్స్ ఉంటాయి అనమాట. అండ్ క్యారెట్ హల్వా కూడా ఉంది. వెజ్ థాలీ, ఇది థాలీ కూడా ఇలాగా అన్ని ఫ్రోజ్ అయ్యి లోపల, అంటే పాలక్ పన్నీర్ కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో, అది కూడా లోపల గడ్డగట్టే ఉంటుంది. అండ్ సమోసాస్, ఇవి కూడా మనము అవెన్లో అలాగా హీట్ చేసేసుకొని తినేయడమే. అండ్ బర్గర్లో మధ్యలో పెట్టే ప్యాటీస్, ఆలూ టిక్కా, దహీ కబాబ్ అలాంటివి చాలా ఉన్నాయి. ఇదేమో మసాలా దోశ, ఆల్రెడీ నేను వీడియో పెట్టాను మీకు చూడండి. అండ్ ఇడ్లీలు కూడా, ఇదేంటి పిండి కాదు, బ్యాటర్ కాదు, ఇది డైరెక్ట్గా కుక్ చేసిన ఇడ్లీలే, లోపల చట్నీ కూడా ఉంటుంది, అది కూడా గడ్డగట్టి ఉంటుంది. అండ్ ఇది వెజిటేబుల్ ఊతప్పం, అగైన్ ఇది కూడా గడ్డగట్టింది. పన్నీర్ పకోడా, దహీ కబాబ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వడలు కూడా కనిపించాయి. మేమైతే ఏంటి వీటిని కూడా ఇలా అమ్ముతున్నారా అని అనిపించింది. అండ్ మోమోస్, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే. కాకపోతే అన్నీ ఇలాగా గడ్డగట్టినవే అనమాట. మేమైతే చాలా వరకు ట్రై చేయలేదు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.